ఎల్లమ్మని పేరు పెట్టిర్రు. ఎల్లమ్మని పేరు పెట్టినాక ఏనాడు కనుక లోకాలు తిరిగే లోక సంగమయ్యా, భూములు తిరిగే ఇప్పటికి సంగమయ్యా, దేశాలు తిరిగే దేవ సంగమయ్యా. అమ్మవారి ఎల్లమ్మదేవి ఏనాడు కనుక ఎండుకొండ కైలాసలోపల ఏనాడు కనుక శైవర కట్టినది. మరి శైవర సంగతి ఎవరికి అర్థమైతే లేదు. మరి ఎండుకొండ లోపల శైవర సంగతి ఎవరికి అర్థమైతే లేదు. మరి ఎల్లమ్మ 6 కోట్ల ఏళ్ళు 70 జీవనగాతులు కనుక ఎల్లమ్మ నేను లెక్క మారుతాను ఈ దేవతలు వచ్చిర్రు. అంతమంది అశ్వాల మీద కొంతమంది కోయిల ఎరవచ్చి ఎల్లమ్మ నేను లెక్క మారుతా వచ్చిన దేవతలు ఆ శైవరం చూసే వరకల్లా ఇప్పటికి అర్థమైతే లేదు. అర్థం కాని మనిషికి ఏదైనా అర్థమైపోతుంటుంది. మరి వచ్చిన దేవతలు అక్కడ చుట్టుముడితే సుఖాలు కూర్చుని ఉండగా ఇంటికి దగ్గర కచ్చిపూల కోట వేలే కార్తీకుడు ఏరవచ్చిండు. 7 వదనాల మీది బాగలేక 7 వదనాల మీది బాగలేక గుమ్మడికాయల కింద పడిపోయిండు. అడవిలో ఎల్లమ్మదేవి అడవిలో ఎల్లమ్మ పనులు తెరిచి ఏనాడు పక్కన విందో. ఈ అడవిలో ఎల్లమ్మ పనులు తెరిచి ఏనాడు పక్కన విందో. ఒరే కార్తీకుడా అమ్మటే దెడ్డలేకుండా రాకెట్ల పెట్టలేకు కాట్ల కొరాయి లెక్క ఉన్నావురా, మాణికములే లేకున్నా మసకమదలు ఎన్ని ఉన్నావురా. ఎండుకొండ దిగి మాట్లాడు మరి ఏనాడు ఎల్లమ్మన్నప్పుడు అరే యారు అంటారు కార్తీకుడు అంటే పడేవో పాలు దేవుడు లేపాను 6 మంటలు వంటి పెడైపోయినాడే. చక్కని అన్నాడు కనుక కార్తీక రాజు 6 మంటలు వండి బట్టి పెడైపోయి అయిపోయి కార్తీకుడు అక్క కొండ కోలకొండ అద్దో శారదాన అడ్డబడ్డ కట్టిన ఆడి ఆడకూడదు సేది కాదు వెంట సైతాలు కులం ఉన్నది బామ ఎల్లమ్మదేవి. ఇంతమంది దేవతలను తీసుకొని చేసి మాట్లాడితే నన్ను మించిన సురుడు వచ్చే వాళ్ళు లెక్క మాట్లాడు. ఒక లెక్కనికి నాగేళ్ళకి అందొస్తున్నా నీ నాగవెళ్ళి దాగా నీ 10 పండుగ నీ 10 మంది మరియా అడవిని దొరికించుకొని నీ బతుకంగా చేస్తాని చెట్టు మాట్లాడి చెట్టు కాడు పెట్టి కచ్చిగొల కూడా వెళ్ళిపోయిన వాడయిండు. అక్కడ వెళ్ళిపోయి కార్తీకుడు అక్కడ ఉండగా ఈ ఎల్లమ్మదేవి ఏనాడు కైలాసంలో సింహాసం మీద కూర్చుంది. ఎవరొచ్చి ఇంకా సైవరగిస్తున్న వాళ్ళ